హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నాను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చి రెసిపీ అయితే వంకాయ మెంతికూర అండి. వంకాయలు మెంతికూర వేసి వండుతున్నానండి. ఎప్పుడు అలాగే చేస్తాను, చాలా బాగుంటుందండి కర్రీ. మీతో షేర్ చేసుకుందామని వీడియో తీసానండి. ఎప్పుడు టమాటా వేసి ఒకేలా తినలేం కదా, అందుకని నేను మెంతికూర వంకాయ కర్రీ చేస్తానండి. ఎప్పుడు ఇంట్లో చేస్తాను, మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో తీసానండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ముందుగానే 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. కొంచెం పోపు దినుసులు వేసుకున్నాను. ముందుగానే వంకాయలు కట్ చేసి ఉప్పులో వేసేసానండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. లైట్గా ఫ్రై అయితే చాలండి. వంకాయలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చిద్ది అనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి కర్రీ అయితే. మెంతికూర వేస్తే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా వంకాయలు మనకి లైట్గా ఫ్రై అయితే చాలండి. అలా ఫ్రై అవ్వాలి. కొంచెం మూత పెట్టుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు మగ్గిపోయిద్దండి. ఇలా మగ్గిపోయింది. కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయితే చాలు. నేను తీసేస్తున్నానండి. ఒక ప్లేట్లో తీసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యి ఇలా ప్లేట్ తీసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. కొంచెం పోపు దినుసులు వేసాను. ఒక ఉల్లిపాయ వేసాను. చిన్న ఆనియన్ చాలండి. ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి. మనకు ప్రాసెస్ కొంచెం టైం పట్టిద్దండి, కానీ కర్రీ అయితే చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇలా మూత పెట్టుకోవాలి. కొంచెం ఫ్రై అయినాయి కదా ఉల్లిపాయలు అయితే. నేను ముందుగానే మెంతికూర అయితే శుభ్రం చేసుకున్నానండి. ఇలా అన్నీ తుంచేసి శుభ్రం చేసుకున్నాను. ఇలా వేసుకోవాలి. మనకు పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకుంటే చాలండి. ఆ స్మెల్ చేదనేది ఎంత రాదండి ఇలా ఫ్రై చేసుకుంటే. కొంచెం ఫ్రై చేస్తే చాలు. ఇలా మూత పెట్టేస్తున్నాను. కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా దాంట్లో వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయండి. దాంట్లోనే టమాటాలు వేసుకోవాలి. నేనైతే చిన్న టమాటాలు 2 తీసుకున్నానండి. మనకి కర్రీ ఎక్కువ కావాలంటే ఒక టమాటా ఎక్స్ట్రా తీసుకోవచ్చండి. అలా కొంచెం పసుపు వేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గిపోవాలండి. ఇలా అన్నీ కలిపేసి మూత పెట్టుకోవాలి. 10 నిమిషాలు ఉంటే మగ్గిపోయిద్దండి. ఇలా టమాటాలు అన్నీ మగ్గిపోతాయి కదా. ఇంకా 5 నిమిషాలండి. ఇంకా టమాటాలు కొంచెం మగ్గాలి. ఇప్పుడు చూద్దాము. టమాటాలు బాగా మగ్గిపోయినాయి కదా. ఇలా మగ్గిపోతే చాలండి టమాటాలు. అల్లం పేస్ట్ కొంచెం వేసుకుంటున్నాను. ఇందులో వంకాయలు వేసాను కదా, ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను. ఇలా అన్నీ కలుపుకోవాలండి. ఇలా ఒకసారి అన్నీ కలుపుకోవాలి. మనం వంకాయలు ఫ్రై చేసుకున్నాం కదా, దీంట్లో వేసుకోవాలి. ఇలా ఒకసారి అన్నీ కలుపుకోవాలండి. ఇలా నేనైతే 1 స్పూన్ కారం వేస్తున్నానండి. మీరు టేస్ట్ తగ్గ కారం వేసుకోవచ్చు. కారం కొంచెం తక్కువ తింటాం, అందుకని నేను కొంచెం తక్కువనే వేసాను. ఒకసారి మూత పెట్టేద్దాం, మగ్గిపోయిద్ది. ఇలా మగ్గిపోవాలండి. మనకి మన ఆయిల్ కనిపించాలి ఇలా పైకి. ఇంకంతేనండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీ ఇష్టం అండి.
ధనియాల పొడి వేసుకోవచ్చు, అన్నీ జీలకర్ర పొడి అన్నీ వేసుకోవచ్చు అండి. నేను ఇలాంటి ఏమి వేయలేదు. నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. నేను దేంట్లో కర్రీలో మాత్రం నేను ఎక్కువ మసాలా వేయనండి, మేము తినము, అందుకని నేనైతే ఏమి వేయట్లేదు. అన్నీ వేసుకున్నా బాగుంటుందండి, ఏం వేసుకోకుండా బాగుంటుంది, ఇష్టం అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంక అంతేనండి, వంకాయ మెంతి కూర కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. చూడండి, అంతే వంకాయ